శ్రీకృష్ణుడి మరణ రహస్యమేంటి? రాముడి యుగంలో వాలికి శ్రీకృష్ణుడి మరణానికి ఉన్న సంబంధం ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. రామాయణంలో కిష్కింధకాండ ప్రకారం వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీరాముడు ఒక చెట్టు వెనక దాక్కుని వాలిపై బాణం వేసి అతడిని వధిస్తాడు. చనిపోయే ముందు వాలి రాముడిని ఒక ప్రశ్న అడుగుతాడు. రామా, నీతో నాకు ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వము లేదు. అలాంటప్పుడు ఒక మహావీరుడినైన నన్ను ఎదురుగా వచ్చి కాకుండా ఇలా చెట్టు వెనక దాక్కుని అధర్మంగా ఎందుకు చంపావు అని అడుగుతాడు. అప్పుడు రాముడు వాలి చేసిన తప్పులను వివరించి శిక్ష తప్పదని చెప్తాడు. కానీ చెట్టు వెనక నుండి తాను దాడి చేసినందుకు గాను ఈ జన్మలో నేను నీకు చేసిన ఈ కర్మ ఫలాన్ని నా తరువాతి జన్మలో నువ్వు నాకు తిరిగి చెల్లించే అవకాశం ఇస్తున్నాను అని వాలికి రాముడు మాట ఇస్తాడు. ఇక కాలచక్రం తిరిగింది. త్రేతాయుగం ముగిసి ద్వాపర యుగం వచ్చింది. శ్రీరాముడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. రామబాణం దెబ్బకు ప్రాణాలు విడిచిన వాలి ఈ యుగంలో జర అనే వేటగాడిగా జన్మించాడు. గాంధారి శాపం ప్రకారం యాదవ వంశమంతా నశించిన తర్వాత శ్రీకృష్ణుడు ఒక దట్టమైన అడవిలో ఒక రావి చెట్టు కింద విశ్రమిస్తూ యోగముద్రలో ఉంటాడు. ఆయన తన ఎడమ కాలును కుడి తొడపై వేసుకుని ఊపుతుండగా శ్రీకృష్ణుడి పాదభాగం దూరం నుండి చూసే వేటగాడికి అది లేడి కన్నులాగా భ్రమింపజేస్తుంది. చెట్ల పొదల వెనుక దాక్కుని ఉన్న ఆ వేటగాడు జర అది లేడి అనుకుని తన వింటికి బాణం సంధించి కృష్ణుడి పాదానికి కొడతాడు. ఆ బాణం తగిలి కృష్ణుడు అవతారాన్ని చాలిస్తాడు. ఆనాడు రాముడు చెట్టు వెనుక దాక్కుని వాలిని చంపాడు. ఈనాడు వాలి చెట్టు వెనక దాక్కుని శ్రీకృష్ణుడిని చంపాడు. బాణం వేసిన తర్వాత దగ్గరకు వచ్చి చూసిన జర వేటగాడు తాను కొట్టింది లేడిని కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడిని అని తెలిసి భయంతో ఏడుస్తూ క్షమించమని వేడుకుంటాడు. అప్పుడు కృష్ణుడు నవ్వి, జరా భయపడకు, ఇది నీ తప్పు కాదు. త్రేతాయుగంలో రాముడిగా నేను నీకు చేసిన దానికి ఈనాడు నువ్వు బాకీ తీర్చుకున్నావు. కర్మ సిద్ధాంతం పూర్తయింది అని చెప్తాడు. భగవంతుడే స్వయంగా భూమిపైకి వచ్చినా తాను సృష్టించిన కర్మ సిద్ధాంతం నుండి తప్పించుకోలేరని, చేసిన ప్రతి పనికి ప్రతిఫలం ఉంటుందని చెప్పడానికి ఈ రాముడు వాలి కృష్ణుడి కథే అతిపెద్ద సజీవ సాక్ష్యం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు పెట్టబోయే వీడియోస్ అన్నింటినీ చూసేయండి.